ఈ రోజు నేను చేసిన చీట్ మీల్స్ అంతా ఎంత కాదు డార్లింగ్. ఏం తిన్నానో తెలియదు, ఏ లెక్క లేదు, బొక్క లేదు. ఇది మన 76 డేస్ ఛానల్లో డే 75 అనమాట. ఈ రోజు ఏటేటి తిన్నామో మనకే తెలియదు డార్లింగ్. అన్ని చీట్ మీల్స్ అయితే చేసాం అనమాట. ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసి బేకరీకి వచ్చి బేకరీలో ఎగ్ పఫ్ అండ్ ఐస్ క్రీమ్ అనమాట. క్రేవింగ్స్ ఆగి చాలలేదు డార్లింగ్, అందుకని లేపేశాను అనమాట. ఇంటికి వెళ్ళి అమ్మ పకోడీ చేస్తే అది కూడా కొట్టేసాను. ఎన్ని తిన్నాక కూడా వర్కౌట్ చేయకపోతే మనం అస్సలు సాటిస్ఫై అవ్వండి డార్లింగ్, వర్కౌట్ అనేది చేయకపోతే. ఎందుకంటే ఎక్సెస్ క్యాలరీస్ తినేసిన రోజు ఎక్కువ క్యాలరీస్ అలాగా స్టోర్ చేస్తే మాత్రం ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోద్ది అన్న భయం ఒకటి ఉన్నది అనమాట మనకి. అందువల్ల మనం ఇంకా వర్కౌట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది డార్లింగ్. ఈ రోజు మాత్రం లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది డార్లింగ్. మనలో చేంజెస్ వచ్చాయి. నెక్స్ట్ ఎంత చేంజ్ అయ్యానంటే డార్లింగ్, 31st నైట్ నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇంటి దగ్గర అయితే లేను. నేను ఫస్ట్ టైం ఇంటి దగ్గర అయితే ఉన్నాను డార్లింగ్. నేను ఫస్ట్ టైం నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను అనమాట. ఇంకా అలా వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత చెట్టు ఇప్పేసి సో ఆఫ్ కొట్టేసి ఇంకా కిందకి వెళ్ళేసరికి మా అమ్మ అయితే మొత్తం ప్రిపేర్ చేసి ఉంచుతుంది అనమాట. 31st నైట్ కదా, ఏదో కొంచెం స్పెషల్, ఇంట్లో నాన్ వెజ్ ఉండకూడదు అని చెప్పేసి ఇంకా అలా బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసాం అనమాట మనమే. ఇంకా అలాగా టెర్రస్ ఎక్కేసి 31st నైట్ అయితే అలా క్లోజ్ చేస్తుండాలి. చెప్పడం మర్చిపోయింది డార్లింగ్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఒక డార్లింగ్స్ ఉంటాం ఈ రోజుకైతే ఇంతే ఉంటాం మరి. బై బెస్ట్.